చిత్తూరు జిల్లా కుప్పం తిరుగుబాటుకు సిద్ధమైన దళిత గిరిజన సంఘ నాయకులు కుప్పం ఆర్డీఓ ఆఫీసు నందు డివిజన్ స్థాయి ఎస్సీ ఎస్టీ మానిటర్ మీటింగ్ దళిత గిరిజన సంఘాల నాయకులు ఆహ్వానం లేక కోరం లేకుండా డివిజన్ స్థాయి అధికారులు లేక రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డీఓ ఇష్టానుసారంగా జరిగినట్లుగా ఆరోపించారు దళిత గిరిజన నాయకులు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు దళిత గిరిజన నాయకులు. కేంద్రమైనటువంటి అణగారిన వర్గాల దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం ముందు ఈ యొక్క అత్యవసర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని తెలియజేస్తూ, ఏదైతే నిన్నటి దినం సాక్షాత్తు డివిజన్ స్థాయి అధికారి ఎవరైతే ఆర్టీఓ గారు కుప్పంలో ఉన్నారో వారి అధ్యక్షతన నిన్న ఎస్సీ ఎస్టీ డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ సమావేశం జరిగిందని చెప్పి మనకు పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. అసలు వాస్తవ పరిస్థితులు ఒకసారి ప్రజలు అధికారులు గమనించినట్లయితే, ఏదైతే జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫారసు మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో జరిగేటువంటి ఎస్సీ ఎస్టీ అస్పృశ్యత అంటరాని సమావేశం, మరి డివిజన్ స్థాయిలో జరిగేటువంటి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మీటింగ్, మరి మండల స్థాయిలో తహసీల్దార్ గారి అధ్యక్షతన జరిగేటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ సమావేశాలకు జస్టిస్ పున్నయ్య కమిషన్ రూపంలో ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నిన్న మన డివిజన్ స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మీటింగ్లో ఆర్డీఓ స్థాయి అధికారి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఆ జీవోను ఫాలో అయ్యారా అంటే లేదనేది మీడియా మిత్రులకు మరియు కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి ముందు ఉంచుతున్నాం. ఉన్నతమైన ఉద్దేశంతో ఈ అస్పృశ్యత అంటరాని సమావేశాన్ని పెట్టారో, ఈ యొక్క డివిఎంసీ మీటింగ్ పెట్టారో, దానికి సంబంధించిన నాయకులు ఉన్నారు అన్నగారు కృష్ణానాయక్ గారు, మరి అదేవిధంగా దళిత మూవ్మెంట్లో పనిచేస్తున్నటువంటి మేమందరూ కూడా కలిసి ఈరోజు ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్కి, ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్కి, మరి అదేవిధంగా లోకాయుక్తకి, మానవ హక్కుల కమిషన్కి అవసరమైతే మన కడా పీడీ గారు ఉన్నాడు, కడా పీడీ గారి దృష్టికి, మరి అదేవిధంగా ఇక్కడే మనకు జిల్లా కలెక్టర్ గారు వస్తారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి దీన్ని తీసుకొని వస్తూ నేను జరిగిన సమావేశాన్ని జరిపిన ఉద్దేశాన్ని భవిష్యత్తులో పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా మేమందరూ కూడా నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చే విధంగా మీ నోటీస్ తీసుకొని వస్తూ, దయచేసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కానీ ఆయన ఇచ్చినటువంటి హక్కుల్లో కానీ మీరు నిన్న కాల రాశారు. దయచేసి భవిష్యత్తులో చేయకండి. ఎందుకంటే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పెట్టిన సమావేశాన్ని మీరు తూతూ మంత్రంగా కేవలం పట్టుమని 10 మంది కూడా లేనటువంటి సందర్భంలో ఈ సమావేశం జరిగింది కాబట్టి మేమందరూ బాధపడ్డాం. కాబట్టి దయచేసి ఆర్డీఓ గారు దీని మీద వివరణ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముగిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.